సరే, కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 107వ కీర్తన 19వ చరణము 20వ చరణం ధ్యానం చేసుకుందాం. 107వ కీర్తన 19వ చరణము 20వ చరణం చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు కూడా కలిసి పలకటానికి ప్రయత్నం చేయండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఒక వచనం మరొకసారి పలుకుదాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ విధముగా నీ సన్నిధిలో తండ్రి మేమందరము కూడి నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా రాజా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అల్పుణ్ణి అయోగ్య నన్ను సిలువ చాటును మరుగుపరుచుకోండి ప్రభువా. మీరు మహిం పొందాలి తండ్రి. నీ యొక్క స్వరం బిడ్డలు వినాలి. నా యొక్క జ్ఞానము బలము ఏది కూడా ప్రత్యక్షపరచకుండా తండ్రి మీరు మహింపరచబడాలి యేసయ్య. వాక్యం వింటూ ఉండగా బిడ్డల హృదయాలను మీరు సిద్ధపరచండి. విన్నటువంటి వాక్యము మా జీవితంలో ఫలించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, అన్ని విషయాల్లో తండ్రి నీ యొక్క జ్ఞానము శక్తి బలం మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, అందరూ చక్కగా వాక్యం వినటానికి ప్రయత్నం చేయండి. ఈ కీర్తన ఎవరు రచించినటువంటి కీర్తన? ఇది ఏమైనా కనపడుతుందా మనకి? సరే, పంచమ స్కందము ప్రారంభంలో అంటే 5వ భాగము. కీర్తన 5 భాగాలుగా చేయబడ్డాయి. 5వ భాగంలోని కీర్తన ప్రారంభం 107వ కీర్తన. అయితే ఈ కీర్తన ఎవరు రాశారు అన్నది తెలియదు, కానీ ఈ కీర్తన యొక్క సారాంశం ఏమిటి అంటే ఇది విడుదల కీర్తన. ఏంటది? విడుదల కీర్తన. బంధకములో ఉన్నటువంటి వారిని లేదా బానిసత్వంలో ఉన్నటువంటి వారిని ఒక్కసారి విడిపించినప్పుడు వారు ఎంత సంతోషంగా ఉంటారో అటువంటి సంతోషకరమైన ఆనందకరమైన సమయంలో పాడినటువంటి కీర్తన ఇది. అయితే ఆనందం ఎక్కువైనప్పుడు మనకేమొస్తాయి? నోట్లోంచి పాటలు వస్తాయి కదా. కరోనా టైంలో లాక్డౌన్లో ఉన్నాం. లాక్డౌన్ ఎత్తేసి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ సారి మీకు ఏమనిపించింది? అప్పుడు దాకా ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు, పక్కింటి వాళ్ళతో మాట్లాడకూడదు, అసలు బయటికి అడుగు పెట్టకూడదు. కానీ ఒక్కసారి మనం వాకింగ్కి వెళ్ళినప్పుడు సాయంత్రకాల సమయంలో, ఒకసారి మనం షాపింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏమనిపించిందంటే, ముఖ్యంగా ఇండియా వెళ్ళి మన కుటుంబ సభ్యులను చూసినప్పుడు ఎంతో ఆనందంగా మన హృదయం ఉంటుంది. కారణం ఏంటంటే అప్పటి వరకు మనం దేంట్లో ఉన్నామంటే బంధకాల్లో ఉన్నాం. అప్పటి వరకు మనకి స్వాతంత్రం లేదు, బానిసత్వంలో ఉన్నాం. కానీ ఒక్కసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హృదయం ఉప్పొంగిపోయింది. మనం దేవుణ్ణి స్తుతించాం, కీర్తించాం, సంతోషించాం, ఆనందించాం. సంఘాలు మూతలబడ్డాయి, కానీ ఎప్పుడైతే గొప్ప కార్యం జరిగిందో సంఘాలు తెరవబడ్డాయి, అందరూ కలుసుకుంటున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అదొక సంతోషకరమైన సమయం. అటువంటి సందర్భంలో పాడినటువంటి పాట ఇది 107వ కీర్తన. హల్లెలూయా. అయితే మోషే, దైవజనుడైనటువంటి మోషే ఒక సందర్భంలో ఒక చక్కటి కీర్తన పాడతాడు. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మనకు ఆ కీర్తన కనపడుతుంది. ఇంటికి వెళ్ళిన చదవటానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీలు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉండి, బానిసత్వం నుండి వాళ్ళు విడిపించబడి కనాను దేశం ప్రయాణమై వస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆ బానిసత్వం నుండి విడుదల పొందారో ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు భయంగానే ఉన్నారు. ఎందుకంటే ఎర్ర సముద్రం దగ్గర వారు ఆగినప్పుడు వెనక ఎవరు వచ్చారు? ఫరో సైన్యం వచ్చింది. రాగానే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. అయ్యో, మోషే మాటలు నమ్మామే, మేము మోషే మమ్మల్ని నడిపిస్తాడు అనుకున్నామే, ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ముందు చూస్తే ఏముంది? సముద్రం, దాటే మార్గం లేదు. వెనక చూస్తేనేమో ఫరో సైన్యం వచ్చింది. మళ్ళీ మరొకసారి మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకున్నారు? బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఫరో మమ్మల్ని పట్టుకెళ్ళిపోతాడు అని అనుకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. సముద్రం 2 పాయలైంది. వాళ్ళు సముద్రం దాటి వెళ్ళిపోయారు. ఫరో సైన్యం సముద్రంలో మునిగిపోయింది.
ఇంక ఇప్పుడు వాళ్ళని అడ్డగించడానికి, వాళ్ళని అడ్డుకోవటానికి ఎవరైనా వస్తారా వెనక నుంచి అంటే ఎవరు రారు. కాబట్టి మోషే, అహరోను, మిరియాములకి సంతోషమైపోయి గొప్ప కీర్తన పాడారు, విడుదల కీర్తన. అది నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ 107వ కీర్తన సందర్భం ఏదై ఉండవచ్చు అంటే, బబులోను చెరలో యూదా ప్రజలు ఎన్ని సంవత్సరాలు నలిగిపోయారంటే 70 సంవత్సరాలు నలిగిపోయారు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. సుదీర్ఘమైన కాలము బబులోను చెరలో ఉండిపోయారు వాళ్ళు. చెరలో ఉన్నప్పుడు మన మామూలు సాధారణమైన జీవితం ఉండదు. చెరలో ఉన్నప్పుడు కట్టుబాట్లు ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి, మనం చేయవలసిన పని, చేయకూడని పనులు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి ఉండదు, తినటానికి ఉండదు, కూర్చోటానికి ఉండదు. అటువంటి బానిసత్వపు స్థితిలో 70 సంవత్సరాలు వాళ్ళు బ్రతికారు. రాజుగారు ఏం చెప్తే అది చేశారు. బబులోను సామ్రాజ్యం వెళ్ళిపోయింది, పారసీక సామ్రాజ్యం వచ్చింది. రాజ్యాలు, రాజులు మారుతున్నారు, కానీ వీళ్ళకి ఏం కలగట్లేదు అంటే విడుదల కలగట్లేదు. ఏం కలగట్లేదు? విడుదల. ఈ విడుదల కలగపోవటాన్ని బట్టి వాళ్ళంతా కూడా బానిసత్వంలో ఉన్నారు. కానీ ఒకరోజు ఒక అద్భుత కార్యం జరిగింది. పారసీక రాజు అయినటువంటి కోరేషు రాజ్యాధికారం చేస్తూ ఉన్నప్పుడు వాక్యం అంటుంది, దేవుడు రాజైన కోరేషుతో హృదయాన్ని కదిలించాడట. కదిలించినప్పుడు కోరేషు అన్నాడు, తన యొక్క ఇశ్రాయిల్లో కొంతమంది, యూదుల్లో కొంతమందిని పిలిచి, మీరు తిరిగి ఎక్కడికి వెళ్ళమన్నాడు? మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఎంత ఆనందం, ఎంత సంతోషం. మనం కూడా బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉన్నప్పుడు బానిసలుగా ఉండిపోయాం. కానీ స్వతంత్రం వచ్చిందని ఆగస్టు 15 మనం ఏం చేస్తామంటే జెండా వందనం చేస్తాం, ఆనందంగా ఉంటుంది. మనల్ని మనం పరిపాలించుకునే దినాలు వచ్చేసినాయి. ఎవరో వేరే వాళ్ళు మనల్ని పరిపాలించడం కాదు, మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం అనే సంతోషకరమైన దినాలు వచ్చాయి. అలాగే ఇశ్రాయేలీలు, యూదులు కూడా అంతవరకు వేరే రాజు కింద, వేరే రాజ్యాధికారం కింద నలిగిపోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. ఎలా? ఆ రాజు అంటూ ఉన్నాడు, మీకు ధనం ఇస్తాను, మీకు వజ్రాలు ఇస్తాను, ఏదైతే సంపద, బంగారం యెరూషలేము పట్టణం నుంచి మేము తీసుకుని వచ్చామో అదంతా కూడా మీకు ఇచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, మీ సియోను పట్టణానికి మీరు వెళ్ళిపోండి, అక్కడ మీ మందిరాన్ని మీరు నిర్మించుకోండి, పాడైపోయిన మీ నగరాలను మీరు బాగు చేసుకోండి అన్నప్పుడు వీళ్ళందరికీ చాలా సంతోషం కలిగింది. అయితే అక్కడి నుంచి 3 దఫాలుగా, ఒక్కసారి రాలేదు, వెనక్కి 3 దఫాలుగా యెరూషలేముకు వచ్చారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది వచ్చారు, ఎజ్రా నాయకత్వంలో కొంతమంది వచ్చారు, నెహమ్యా నాయకత్వంలో కొంతమంది తిరిగి వచ్చారు. ఇలా వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారంటే యెరూషలేము దేవాలయాన్ని నిర్మించుకున్నారు. యెరూషలేము దేవాలయంలో మరొకసారి ఆరాధనలు ప్రారంభమయ్యాయి. యెరూషలేము దేవాలయంలో బలులు అర్పించడం ప్రారంభమయ్యాయి. యెరూషలేము పట్టణం నిర్మించబడింది. దాని యొక్క గోడలు, పునాదులన్నీ కూడా స్థిరపరచబడ్డాయి. ఆ సందర్భంలో వారందరికీ చాలా సంతోషం వేసింది. హల్లెలూయా. ఈ సంతోషకరమైన సందర్భంలో పాడినటువంటి కీర్తన 107వ కీర్తన. వాళ్ళు పొందినటువంటి విడుదలను బట్టి వాళ్ళు సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈ కీర్తనలో చాలా స్తుతులు కనిపిస్తాయి మనకి. దేవుణ్ణి ఎలా వాళ్ళు కొనియాడారు అనే కీర్తనలో స్తుతులు చాలా కనిపిస్తాయి మనకి. ఆ కీర్తనలు చదువుకుంటూ వచ్చినప్పుడు మనం చదువుకుందాం, ఎక్కువ విషయాలని అప్పుడు ధ్యానం చేసుకుందాం. అయితే ఈ 107వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి 2 వచనాల్లో ఉన్నటువంటి భావం, దానిలో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, అయ్యా మేము ఇన్ని సంవత్సరాలు నలిగిపోయాం, కానీ ఈరోజు మీరు మాకు ఏమి ఇచ్చారు అని చెప్పి వాక్యం సెలవిస్తుందంటే 107వ కీర్తన మొదటి చరణంలో అంటూ ఉన్నాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప ఎలా ఉంటుందట? నిత్యము ఉండును. కాబట్టి మా గాయాలు కట్టేశావు, మా బంధకాల నుంచి మాకు విడుదల దయచేసావు, మా బానిసత్వం నుండి మమ్మల్ని బయటికి పంపించావు. ఇప్పుడు సంతోషంగా మేము ఎక్కడికి వెళ్తున్నాం? మా పట్టణానికి మేము, మా ఊరు మేము వెళ్ళిపోతున్నాం, మా జనం మధ్యకి, మా ప్రజల మధ్యకి, మా దేవాలయం మేము అనే భావన వచ్చినప్పుడు వాళ్ళలో ఏం కలిగిందంటే సంతోషం అనేది కలిగింది. ఆ సందర్భంలోనే వాళ్ళు దేవుడు వారి జీవితాల్లో చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు వారి జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మోషే పాడిన కీర్తన ఎందుకు చెప్తూ ఉన్నానంటే, దానిలో ఉన్నటువంటి విషయం కూడా, అక్కడ కూడా భావం ఏంటి అంటే, మోషే అంటూ ఉన్నాడు, అయ్యా ఫరో చేతిలో మేము నలిగిపోయాం, అయ్యా ఫరో చేతిలో మేము విసిగిపోయాం, కానీ మాకేమిచ్చావు? విడుదలనిచ్చావు. వాడు మమ్మల్ని రథములతో వెంటాడారు, గుర్రములతో మమ్మల్ని ఛేదించారు, కానీ నువ్వు వారి నుంచి మమ్మల్ని కాపాడావు. కాబట్టి మాకు ఇచ్చిన విడుదలను బట్టి నీకు వందనాలు అంటూ ఉన్నాడు. అదేవిధంగా ఈ కీర్తనలో కూడా దేవుడు 70 సంవత్సరాల బానిసత్వం నుండి వాళ్ళకి ఇచ్చిన విడుదలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో
ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చదువుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి ఆ చదవడానికి ఇష్టపడే అంశం అంటే ఒక మాట నేను చదువుతాను. 107వ కీర్తనలో 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. దేవుడట తన వాక్కును పంపి వారందరినీ కూడా బాగు చేశాడట. ఎక్కడ బాగు చేశాడు? ఎక్కడ చెరలో అయితే వాళ్ళు ఉన్నారో, ఎక్కడ బంధకాల్లో అయితే వాళ్ళు ఉన్నారో అక్కడ స్వాతంత్రం కలిగింది, సమాధానం కలిగింది, వారి గాయాలు కట్టబడ్డాయి, వారికి స్వస్థత అనేది కలిగింది. దేని ద్వారా కలిగింది అని కీర్తిస్తున్నారంటే ఆయన మాట ద్వారా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట ఏం కలిగిస్తుంది మనకంటే? విడుదల, స్వాతంత్ర్యము, గాయములు కడుతుంది, స్వస్థత మనకు అనుగ్రహిస్తుంది. ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగే శక్తి దేనికి ఉంది అంటే దేవుని యొక్క వాక్కుకు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు మేము పెట్టుకున్న పేరు ఏంటంటే దేవుని యొక్క వాక్కు అని, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్కు అంటే ఆ వాక్యే నడిపిస్తూ ఉంటుంది, ఆ వాక్యే మనల్ని బలపరుస్తూ ఉంటుంది, ఆ వాక్యమే మన జీవితాల్లో అద్భుత కార్యాలు అది జరిగిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో మీకు అనారోగ్యంగా ఉంది అంటే చాలా వరకు మనం ఎప్పుడు కూడా అనారోగ్యం అనగానే ఎటువంటి వాటిని భావిస్తామంటే శారీరక పరంగా వచ్చేటటువంటి రోగాలనే మనం చూస్తూ ఉంటాం. కానీ శారీరక పరంగా వచ్చే బలహీనతలే కాదు, కానీ ఇంకా చాలా బలహీనతలు మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. స్వాతంత్రం లేదు, బంధకం దాంట్లో చిక్కుబడిపోయాం, బయటికి రాలేకపోతూ ఉన్నాం. అది ఆర్థిక సమస్య అయి ఉండవచ్చు, కుటుంబ సమస్య అయి ఉండవచ్చు, బిడ్డలతో సమస్య అయి ఉండవచ్చు, భర్తతో సమస్య అయి ఉండవచ్చు, భార్యతో సమస్య అయి ఉండవచ్చు, చదువుల గురించిన సమస్య అయి ఉండవచ్చు, వివాహాల గురించిన సమస్య, ఏదైనా సరే కుటుంబ సమస్య, బంధకాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. తద్వారా ఏం కలుగుతుంది మనకంటే? మానసిక వేదన. ఏదో ఆలోచిస్తూనే ఉంటాం, పనిచేస్తున్నాం కానీ మన మనస్సు అక్కడ లేదు, ఎక్కడో ఉంటుంది. సన్నిధిలో ఉన్నాం కానీ మన మనస్సు ఇక్కడ లేదు, ఎక్కడో మన బిడ్డల దగ్గర, మన పనిలోనో ఎక్కడో ఉంది మన మనస్సు. ఎందుకంటే మన ఆలోచన అంతా అక్కడ ఉంది. ఎందుకంటే సమస్యలను బట్టి, శారీరక సమస్యలు, మానసిక గాయాలు, ఇరుకులు, ఇబ్బందులు, అడ్డంకులు, వీటన్నిటి మధ్య ఎవరు నలిగిపోతూ ఉన్నారంటే మనిషి నలిగిపోతూ ఉన్నారు. మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది, దేవుని యొక్క మాట అంటుంది, ఇదిగో నా యొక్క మాట మిమ్మల్ని స్వస్థపరుస్తుందని దేవుడు పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యమును పంపి స్వస్థపరిచాను. ఆయన వాక్యము విడుదల దయచేసింది. ఆయన వాక్యము 70 సంవత్సరాల బంధకాలను తెంచేసింది. ఆయన వాక్యము ఫరో సైన్యమును సముద్రంలో ముంచేసింది. ఆయన వాక్యము సర్వమును సృష్టించింది. ఆయన వాక్యము ప్రతి బంధకాన్ని కొట్టివేసింది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాట అంటుంది, నా మాట మీకు విడుదలని ఇస్తుంది. ఈ మధ్యాహ్నం దేవుని యొక్క వాక్కు ఏ విధంగా మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తుందో, దేవుని యొక్క మాట ఏ విధంగా మనకి విడుదల దయచేస్తుందో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మొదటిగా, దేవుని యొక్క వాక్యానికి సృష్టించే శక్తి ఉంది. ఏముంది? సృష్టించే శక్తి. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇది జరుగుతుందా, ఈ పని అవుతుందా నా జీవితంలో? నాకైతే అనిపించడం లేదే, నాకైతే ఈ కార్యం జరుగుతుంది అనే భావం లేదు, ఎందుకంటే నా ముందు మార్గాలన్నీ మూసుకుపోయాయి. కానీ దేవుని యొక్క వాక్కు నూతన సృష్టిని చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు బాగా పరిచయం ఉన్నటువంటి మాట, దేవుడు పలకగా, దేవుడు సెలవీయగా వెలుగు కలిగెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఏమొచ్చిందట? వెలుగు. అంతవరకు ఏముంది? అక్కడ శూన్యం ఉంది, అంతవరకు చీకటి ఉంది, అంతవరకు ఎటువంటి వెలుగు అక్కర్లేదు. కానీ వెలుగు ఎప్పుడు కలిగింది? నిరాకారంగా ఉన్నటువంటి సమయంలో, శూన్యంగా ఉన్నటువంటి సమయంలో, చీకటిగా ఉన్నటువంటి సమయంలో ఏం పలికింది? ఏం వచ్చింది అక్కడికంటే? దేవుని యొక్క వాక్కు. హల్లెలూయా. దేవుని మాట వచ్చినప్పుడు ఏం కలిగిందని వాక్యం సెలవిస్తుందంటే వెలుగు కలిగెను. చదువుకుంటూ వెళ్ళండి. దేవుని యొక్క మాట ద్వారానే సూర్యచంద్రులు, నక్షత్రాలు, సర్వసృష్టి, ఎవ్రీథింగ్ ఎవరు చేశారు? దేని ద్వారా చేశారంటే దేవుడు తన మాట ద్వారా చేశారు. చీకటిని దూరపరిచారు, ఒక ఆకారాన్ని భూమికి ఇచ్చారు, దీని మీద ఎలా జీవించాలో దానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదంతా కూడా ఆయన మాట ద్వారానే జరిగింది. బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒకవేళ మన బ్రతుకుల్లో చీకటి ఆవరించి ఉందేమో,
చీకటి బ్రతుకులు మన జీవితంలో ఉన్నాయేమో, మన జీవితంలో ఇంకా నిరాశ నిస్పృహ ఉందేమో, మన జీవితంలో మనం అనుకుంటూ ఉన్నామేమో ఇంకా చాలు, నా జీవితం చాలించుకుంటాను అని చెప్పేసి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము మన పరిస్థితుల్ని మార్చివేస్తుంది. హల్లెలూయా. ఆయన వాక్యము ప్రతిదీ నూతనంగా సృష్టిస్తుంది. హల్లెలూయా. ఆయన వాక్యము నీ జీవితంలోని చీకటిని దూరపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్కుకి ఏముంది అంటే సృష్టించే శక్తి ఉంది. లాజరు చనిపోయి 3 రోజులైంది. 4వ రోజు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఎక్కడికి? ఆ గ్రామానికి. అయితే ఆ గ్రామానికి వచ్చి రాగానే ఏం జరుగుతుంది అక్కడ అంటే, పాపం చనిపోయాడు. మార్తా మరియా ఏడుస్తూ ఉన్నారు. లాజరేమో చీకట్లో ఉన్నాడు, సమాధిలో చనిపోయాడు కదా, వాడికి ఏం తెలియదు, చీకట్లో ఉన్నాడు, కట్లు కట్టేశారు, బంధకాలు ఉన్నాయి. అయితే బయట ఎవరున్నారు? మార్తా మరియా ఉన్నారు. వీళ్ళు సంతోషంగా ఉన్నారంటే లేరు. ఒక్కగానొక సహోదరుని పోగొట్టుకున్నారు. అప్పుడు దాకా వాడు ఆసరాగా ఉన్నాడేమో, ఆసరా పోయింది వాళ్ళకి. చనిపోయాడు తమ్ముడు. ఇంకా వాళ్ళు ఎటు బయటికి వెళ్ళాలన్నా ఎలా బ్రతకాలి, ఆడవాళ్ళం ఇద్దరం ఎలా చేసుకోవాలనే బాధతో వాళ్ళు ఉన్నారు. చీకటి బ్రతుకులు, నిరాశ నిస్పృహ బ్రతుకులు, మాకెవరు సహాయం లేరు అని అనుకున్న సమయంలో ప్రభులు వారు అక్కడికి వచ్చారు. ఆయన పలికింది ఏంటంటే మాట. ఏం చేశారు ఆయన? మాట. రాయి దొర్లించలేదు, ఎవరిని బయటికి తీసుకుని రాలేదు, ఆయన లోపలికి వెళ్ళలేదు. ఆయన ఒకే ఒక మాట పలికారు, లాజరు బయటికి రమ్మని. ఆయన బిగ్గరగా పలికినప్పుడు ఏమైందట? లోపల నుంచి ఎవరు వచ్చారు? లాజరు బయటికి వచ్చాడు. దేవుడు గమనించండి, ఆయన వైద్యుల్ని ముందుగా ఏర్పాటు చేయాల. ఎవరన్నా డాక్టర్స్ని తయారు చేశాడా? దేవుడు మందుల్ని తయారు చేశాడా ముందుగా? దేవుడు సిరి సంపదలు ఇచ్చాడా మనకి? ఏదైనా ప్రోగ్రామ్స్ చేశాడా? దేవుడు అంటే చేయలేదు. మొదటిగా ఆయన చేసిన ఆశ్చర్య కార్యం ఏమిటి, అద్భుత కార్యం ఏంటంటే ఆయన వాక్కు ద్వారా సర్వము ఆయన సృష్టించాడు. కాబట్టి సృష్టికి పునాది, గొప్ప కార్యాలకు పునాది ఏమిటంటే దేవుని యొక్క వాక్కు. లాజరు బయటికి రమ్మని పిలవగానే ఎలా వచ్చాడట లాజరు బయటికి? వాక్యం అంటుంది, ప్రేత వస్త్రములు చుట్టబడి వాడు ఎక్కడికి వచ్చాడు? బయటికి వచ్చాడు. అక్కడ ప్రభు అన్న మాట వినండి, చదవండి ఒకసారి. 11వ అధ్యాయంలో అమ్మ 44 యోహాను సువార్త. వెలుపలికి వచ్చెను. అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాడు. మన దేవుడు కట్లతో బయటికి వెళ్ళటానికి ఇష్టపడ్డు, బంధకాలతో నువ్వు బయటికి వెళ్ళటానికి ఇష్టపడ్డు, కట్లతో నువ్వు లోకంలో సంచరించడానికి ఆయన ఇష్టపడ్డు. ఆయన ఏం కలిగిస్తాడు నీకంటే? విడుదల. హల్లెలూయా. ఎలాంటి విడుదలట వాక్యం అంటుంది? బంధకాలను, ఆ కట్లను ఏమంటున్నాడు దేవుడు? ముందు వాటిని విప్పి వాడిని పోనీ. ఈరోజు ఏమన్నా బంధకాలలో నువ్వు ఉన్నావేమో, కట్లలో నువ్వు ఉన్నావేమో, కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది నీకు విడుదల కలుగుతూ ఉంది. హల్లెలూయా. ఒక్క మాట, దేవుని యొక్క ఒక్క మాట మరణాన్ని జయించింది. లాజరు దేన్ని చూశాడు? వెలుగును చూశాడు, జీవాన్ని చూశాడు. గమనించండి, జీవాన్ని చూశాడు. మార్తా మరియ హృదయంలో ఏం కలిగింది? సంతోషం కలిగింది. లాజరుకు ఉన్న కట్లన్నీ కూడా తొలగిపోయాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అ న్యూ. ప్రతిదీ కూడా ఏమైంది? ఇప్పుడు నూతనమైపోయింది. ఎవరి జీవితంలో? మార్తా మరియ జీవితంలో, లాజరు జీవితంలో. దేని ద్వారా అంటే ఒకే ఒక్కటి, దేవుని యొక్క మాట. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాట ప్రతిదీ నూతనపరుస్తుంది. కొత్తగా సృష్టి అనేది దేవుని యొక్క మాట చేస్తుంది. రెండవదిగా దేవుని యొక్క మాట మనకు స్వస్థతను అనుగ్రహిస్తుంది. ఏ స్వస్థత అంటే శారీరకమైన స్వస్థత అది అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క మాట వృధా పోదండి. ఆయన ప్రారంభమే, ఆది కాండం దేంతో ప్రారంభమైంది? వాక్యముతో. వాక్యే నడిపించింది, వాక్యే వెలుగై ఉన్నది, వాక్యే సర్వ సృష్టిని చేసింది, వాక్యే ఈ లోకాన్ని ఏలుతూ ఉన్నది. ఆ వాక్కు వృధాగా పోదు. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, 55వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాలు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట అది.
భూమిని తడిపి విత్తువానికి విత్తనమును ఆ, భుజించే వారికి ఆహారం కలుగుటికై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయను. జాగ్రత్తగా వినండి. అలాగే 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 ఎలా అయితే ఆకాశము నుండి హిమము వచ్చి పంటను పండిస్తుందో, భూమిని తడుపుతుందో, విత్తనములు విత్తిన వాటిని ఫలిస్తుందో, భుజించడానికి మీకు ఆహారం ఇస్తుందో, అలాగే ఉందట దేవుని యొక్క మాట. చదవండి అమ్మా. అలాగే దేవుని నోటి నుండి వచ్చే వచనము కూడా ఉంటుంది, మాట కూడా ఉంటుంది. నిష్ఫలముగా అది ఒక్కసారి నేను మాటని ఇచ్చాను అంటే అది మళ్ళీ ఒకసారి నా యొద్దకు తిరిగి రాదు. ఎలా తిరిగి రాదు? నిష్ఫలముగా తిరిగి రాదు, ఫలించకుండా తిరిగి రాదు, ఫలము లేకుండా నా యొద్దకు తిరిగి రాదు. నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. కాబట్టి దేవుని యొక్క మాట ఆయన ఒక్కసారి విడుదల చేసిన తర్వాత ఆ మాట వృధాగా వెనక్కి తిరిగి రాదు. అది కార్యము చేయకుండా ప్రభువు వద్దకు రాదు. ఎందుకంటే ఆ వాక్యములో శక్తి ఉన్నది. ఆ మాట ప్రతి శారీరక రోగమును దూరపరుస్తుంది. ఆ మాట ప్రతి ఒక్క రోగమును దూరపరుస్తుంది. ప్రభువు వారు కొండ మీద ప్రసంగం అయిన తర్వాత ఆయన కిందకి దిగారు. కిందకి దిగి కపెర్నహూము ప్రాంతంలోకి, ఆ యొక్క గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఒక శతాధిపతి వచ్చాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనకి ఈ సంఘటన కనిపిస్తుంది. శతాధిపతి వచ్చాడు. వచ్చి జనమంతా ఉన్నారు ఆయన దగ్గర. శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతూ ఉన్నాడయ్యా, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ఆ శతాధిపతి ఎవరిని వేడుకుంటూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభుని వేడుకుంటూ ఉన్నాడు. ప్రభులు వారు శతాధిపతితో పాజిటివ్గా, అంటే ఆయన్ని కోప్పడలేదు, ఆయన ఏం అనకుండా ఏమన్నారంటే, సరే పద నీ ఇంటికి నేను వస్తాను, ఆ పక్షవాయువు కలవాడిని ముడతాను, వాడి గురించి నేను ప్రార్థన చేస్తాను. ఇవన్నీ బైబిల్లో రాయబడలేదు కానీ అని ఉండొచ్చు. నేను వస్తాను నీతో పాటు అని చెప్పి ఎవరితో అన్నారు? ప్రభు శతాధిపతితో. అయితే ఈ శతాధిపతి దేవునితో అంటూ ఉన్నాడు, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాదు. మత్తయి సువార్త 8:8. నీ ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాదు, ఆమె అన్వర్ది, నాకు అర్హత లేదు. నేను శతాధిపతి అయి ఉండవచ్చు కానీ నువ్వు అడుగు పెట్టడానికి నా గృహం సరిపోదు, అర్హత లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఎలా రావాలి ఇంటికి? మరి ఎలా స్వస్థపరచాలి అంటే శతాధిపతి ప్రభువుని వేడుకుంటున్నాడు, అయ్యా నీవు మాట మాత్రము. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాడు దేవుని యొద్ద నుంచి? మాట. నీ మాట చాలు. ఎందుకంటే ఆ మాటకి ఏముందని తెలుసు వాడికి, శతాధిపతికి శక్తి ఉంది. ఆ మాట పలికితే చాలు కార్యం జరుగుతుంది. ఆ మాట విడుదలైతే చాలు నా దాసుడు బాగుపడతాడు. కాబట్టి అయ్యా నువ్వు మా ఇంటికి రావటానికి నేను అర్హుణ్ణి కాను, కానీ నిన్ను ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి? మాట మాత్రము సెలవు. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. వాడుకున్న నమ్మకం అలాంటిదండి. ప్రభులు వారే వాడికి మాట పలికితే ఆశ్చర్యపోయారట. అన్న ప్రభువే స్వయంగా అంటున్నటువంటి మాట ఏంటి అంటే, ఇశ్రాయేల్లో కూడా ఇలాంటి విశ్వాసం ఎవరికి నేను చూడలేదు. మన వాళ్ళే నమ్మకం లేదు, మన వాళ్ళే ప్రభు మాట మీద విశ్వాసం లేదు. కానీ ఎవరో అన్యుడు శతాధిపతి వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి నేను అర్హుణ్ణి కాదు, కానీ నువ్వు మాట మాత్రము సెలవివ్వు చాలు అని చెప్పి ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అన్నారు, అలాగే అనగానే గొప్ప కార్యం జరిగిందట. 8వ అధ్యాయం 13వ వచనం చూద్దామా? ఇక వెళ్ళుము, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. వీడి విశ్వాసం ఏమిటి? నాకు స్వస్థత కావాలి. ఎవరికి? దాసుడికి స్వస్థత కావాలని. ప్రభువు పలికిన మాట ఏంటి? నీకు ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసం ప్రకారమే నీకు అవుతుంది. ఇక్కడ క్రైస్తవులుగా విశ్వాసుల గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటి ఆ పాఠం అంటే, నువ్వు ఏ విశ్వాసంతో దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నావు, ఏ విశ్వాసంతో ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఏ విశ్వాసంతో దేవునికి మొరపెడుతూ ఉన్నావు, ఆ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. నువ్వు నమ్మకం ఉండి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్న మాట, నీ హృదయ వాంఛ నేను తీరుస్తాను, నీ విశ్వాసమే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని
చేస్తుంది. శతాధిపతి ప్రభువుని నా దాసుని స్వస్థపరచు అని చెప్పి ప్రార్థించాడు. ప్రభువు నీ దాసుడు పరచబడతాడని అనలేదు. ప్రభు అన్న మాట, ఇదిగో నువ్వు ఏదైతే అడుగుతూ ఉన్నావో, నీ హృదయంలో ఏదైతే ఉందో, నువ్వు దేన్నైతే కోరుకుంటూ ఉన్నావో అది తప్పకుండా జరుగునుగాక అని ప్రభు అన్నారు. వాక్యం ఉంటుంది, ఆ గడియలోనే ఎవరు స్వస్థపరచబడ్డారు? అతని దాసుడు స్వస్థపరచబడ్డాడు. శతాధిపతి ఇక్కడే ఉన్నాడు ప్రభు దగ్గర. ప్రభు ఆ మాట పలకగానే ఆ గడియలోనే ఎవరు స్వస్థత పొందుకున్నారు? దాసుడు స్వస్థత పొందుకున్నాడు. అంటే దేవుని వాక్కు పంపినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, కానీ ఇక్కడ సన్నిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, కానీ నువ్వు ఏ హృదయంతో అయితే ప్రార్థన చేస్తున్నావు. ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థనకు రమ్మని చెబుతాం. ఎందుకు పాస్టర్ గారికి పని లేదా? ఆ 2 గంటలు ఎట్లా వాళ్ళు గడపచ్చు కదా? ఆయనకి ఉద్యోగం లేదా? ఆయనకి కుటుంబం లేదా? ఆయనకి బిడ్డలు లేరా? ఎందుకు విజ్ఞాపన ప్రార్థనని పిలుస్తున్నారు? ఎందుకు మమ్మల్ని విసిగిస్తున్నాడు? ఎందుకు రమ్మంటున్నాడు? ఎందుకు విజ్ఞాపన గురించి ప్రార్థన చేయమంటున్నాడు? నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో దేవుడు అంటాడు, ఇది తప్పక నెరవేర్చబడునుగాక. ఎవరి జీవితంలో కార్యాలు జరుగుతాయంటే నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. పాస్టర్ గారికి ఈ దేశంలో పని లేక కాదు. ఎందుకంటే మీరు ఎలా అయితే ఉద్యోగాలు చేసుకుంటున్నారో సేవకుడు అదే విధంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. మీకు ఎలా అయితే 8 గంటల పని దినాలో సేవకుడికి 8 గంటల పని దినాలు, మీకు ఎలా అయితే కుటుంబ బాధ్యతలు ఉన్నాయి సేవకుడికి కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ఎందుకు విజ్ఞాపన ప్రార్థన అని, ఎందుకు విజ్ఞాపన ప్రార్థన గురించి మిమ్మల్ని అందరినీ బలవంతం చేస్తాం, రండి ప్రార్థనకి అంటే మీరు ఏ విశ్వాసంతో అయితే అడుగుతారో అది దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. వాక్యం ఉంటుంది, ఆ గడియలోనే తన దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ విశ్వాసంతో నువ్వు ఉంటే, ఆ యొక్క నమ్మకంతో నువ్వు గనక దేవునికి ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, నీ హృదయ వాంఛ తీర్చబడునుగాక. హల్లెలూయా. ఏ శరీర బలహీనత ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు నామములో ఈ క్షణమే వదిలిపోవునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నామంకి ఏముంది? శక్తి. ఏ శక్తి ఉంది? స్వస్థతనిచ్చే శక్తి. దేనికి? ఏ బలహీనతకైనా స్వస్థతనిచ్చే శక్తి దేవుని యొక్క వాక్కుకు ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు, ముందుకు వెళ్దాం. మూడో విషయం దేవుని యొక్క వాక్యము మన మానసిక పరిస్థితిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే శరీర రోగం కంటే అతి భయంకరమైన రోగం ఏంటంటే మానసిక రోగం. మానసిక రోగం చాలా ప్రమాదకరం. ఏదో భయం, ఏదో ఆందోళన, అయ్యో నేను ఒంటరిగా ఉండిపోయాను అనే నిరాశ, నా జీవితం ఇంతేనా అనే నిస్పృహ. దీనికి ఔషధం ఏంటి? దీనికి మందు ఏంటంటే దేవుని వాక్యము. హల్లెలూయా. ప్రతి దుఃఖమును, ప్రతి వేదనను దూరపరిచేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు దేవుని యొక్క వాక్యము వినటం ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఆ వాక్యం ఎలా పనిచేస్తుందంటే ఆ రోజంతా నీకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. కాబట్టి ఆత్మీయ ఆహారం, పొద్దున్నేసి బ్రేక్ఫాస్ట్ చేస్తారా? స్కిప్ చేస్తారా? తినరా? బ్రేక్ఫాస్ట్ తింటారు కదా. తినకపోతే ఎక్కడికి వెళ్ళాం? మనం పనికి వెళ్ళాం, ఎందుకంటే నీరసంగా ఉంటుంది. మరి నీ మనసుకు కావాల్సిన ఆహారం, నీ ఆత్మకు కావాల్సిన ఆహారం తినకుండా ఉంటే నీ ఆత్మ ఏమవుతుంది? నీరసించిపోతుంది. ఎందుకండి మాకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి? ఎందుకు మేము ఇలా నిరాశపడిపోతూ ఉంటాం? ఎందుకు మా హృదయంలో అట్లాంటి నిస్పృహ వస్తుంది అంటే నీ ఆత్మ బలహీనంగా ఉంది. నీ ఆత్మకి మందు కావాలి, నీ ఆత్మ బలపడాలి, నీ ఆత్మకి ఔషధం అవసరం. ఇది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా. నువ్వు విడిగా బయట నుంచి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యము మీ యొక్క ప్రతి దుఃఖమును, ప్రతి వేదనను కూడా అదేం చేస్తుందంటే దూరపరుస్తుంది. ఆ వాక్యం లేనప్పుడు, ఆ వాక్యం మనల్ని బలపరిచినప్పుడు ఎంతో గొప్ప శక్తి మనకు ఉండవచ్చు, కానీ బలహీన పడిపోతావు. ఆ యొక్క వాక్కు నిన్ను బలపరిచినప్పుడు, నీ ఆత్మకి స్థిరత్వాన్ని ఇవ్వనప్పుడు నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావు. ఏదో ఒకటి చేసేసుకోవాలనే ఆలోచన నీకు వస్తుంది. ఎప్పుడంటే నీ ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు. కాబట్టి వాక్యం అంటుంది, నీ ఆత్మ బలంగా ఉన్నట్లయితే ఇదిగో నువ్వు బలంగా ఉంటావు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నీ యొక్క మనస్సు బలంగా ఉండాలంటే ఔషధం, మందు దేవుని యొక్క వాక్యం మాత్రమే. హల్లెలూయా. మీకు ప్రవక్త ఏలియా తెలుసా? ఓకే. ఏలియా గారు చేసిన అద్భుత కార్యాలు ఏంటి అంటే పెద్ద వ్యాసమే రాయొచ్చు మనం కదా. 4 పేజీలు 5 పేజీలు వ్యాసం రాయొచ్చు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. బయలు ప్రవక్తలందరిని కూడా ఆయన చంపేశాడు, కత్తివాతంతో హతం చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఆకాశం నుండి
ఆ అగ్ని దిగి వచ్చింది. ఏమి దిగి వచ్చింది? అగ్ని. అందరూ చూస్తూ ఉన్నారు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆహాబుకి యెజెబెలుకి ఎదురు రాజుకి ఎదురు నిలబడటం అంటే సామాన్యమా? ఎవరికి ఎదురు నిలబడ్డాడు ప్రవక్త? రాజుకి ఎదురు నిలిచాడు, రాణిగారికి ఎదురు నిలిచారు. రాజుకి ఎదురు నిలిచినా పర్లేదు, కానీ ప్రమాదకరమైన ఏంటంటే రాణిగారికి ఎదురు నిలవకూడదు. తెలుసా మీకు అది? ఇప్పుడు ఎవరికి ఎదురు నిలిచాడు? ఆహాబుకి ఎదురు తిరిగినప్పుడు ఆహాబు పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఎవరు పట్టించుకున్నారు? యెజెబెలు పట్టించుకుంది. యెజెబెలు అంది, నువ్వు మా బయలు ప్రవక్తలందరినీ చంపేస్తావా? నీకంత ధైర్యమా? ఇదిగో చూడు, రేపీ పాటికి నువ్వు లేకుండా నిన్ను కత్తి వాతంతో హతం తప్పకుండా చేస్తాను అని చెప్పి ఎవరు ప్రతిజ్ఞ చేశారు? యెజెబెలు ప్రతిజ్ఞ చేసింది. నిన్ను బ్రతకనేమని అంది. నిన్ను ఎట్లయినా చంపేస్తా, ఎతికి చంపుతా అంది. ఎవరిని? ఏలియా. ఇప్పుడు ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి ఏలియా, యెజెబెలు ఆ మాట అనగానే వాక్యంలో రాయబడి ఉంది, మొదటి రాజుల గ్రంథంలో, ఆయన ఏం చేశాడట? పరిగెత్తిపోయాడట. ఎక్కడికి పరిగెత్తిపోయాడు? అలసిపోయి, ఇంకా నా ప్రాణం, నేను బ్రతకని, ఇంకా రాణిగారు నా మీద పగబట్టారు కాబట్టి నన్ను తప్పకుండా చంపేస్తుంది, దేవా ఎందుకు నేను బ్రతుకుండాలి, నా ప్రాణం తీసుకో అని చెప్పి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19:4 చదవండి చాలు. 19:4 క్షమించండి. తాను ఒక దిన ప్రయాణము పోయి కూర్చుండి, అండర్లైన్ చేసుకోండి, ఏం అపేక్ష ఉందట? అంటే అర్థం ఏంటంటే నేను సూసైడ్ చేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి, మరణాపేక్ష, చనిపోతే బాగుండు అనే కోరిక, చనిపోవాలి అనే కోరిక, మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే కాను ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొని మనం ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ఇదేంటండి విచిత్రం? ఏమైనా ప్రార్థన చేస్తాం మనం సహజంగా, అయ్యా నాకు అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేస్తాం. కానీ ఇంత గొప్ప దైవజనుడు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసిన వాడు, ఇన్ని అద్భుతాలు చేసిన వాడు, రాజుగారికి రాణిగారికి ఎదురు తిరిగిన వాడు, బయలు ప్రవక్తలను చంపినవాడు కత్తివాతంతో, ఈరోజు ఏమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడంటే మరణాపేక్ష గలవాడై. ఎందుకంటే నిరాశ, నిస్పృహ, నా జీవితంలో ఇంకా చాలు, ఇది ఎందుకంటే గొప్ప కార్యాలు నా జీవితంలో నేను చేయలేను, నేను చనిపోవాలి అనే ఆశ కలిగి ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఏం జరిగింది అక్కడ? 5వ వచనం అమ్మ. ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాడు. 8వ వచనం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, ఇప్పుడు హోరేబునకు వెళ్ళవలసిన పని అప్పగించింది ఎవరంటే దేవుని యొక్క దూత. దేవుని యొక్క మాట ఏలియాకు వచ్చినప్పుడు ఏలియా ఆహారం తీసుకొని బలం పొందుకొని ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు తెలియదు. ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? 40 దినాలు ప్రయాణం చేశాడట. బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు నీకు ప్రత్యక్షమైనప్పుడు, దేవుని యొక్క వాక్కు నీతో మాట్లాడినప్పుడు, దేవుని యొక్క వాక్కు మీద నువ్వు ఆధారపడినప్పుడు శక్తి దేవుడే అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చేసిందంటే ఏలియా చనిపోవాలి అనుకున్నటువంటి ఏలియాని తిరిగి బ్రతికించింది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. నా జీవితం చాలు అనుకున్నటువంటి ఏలియాని తిరిగి శక్తిని అనుగ్రహించిందేంటి? దేవుని యొక్క వాక్యం. పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతూ అంటాడు 4వ అధ్యాయము 6-7 వచనాలు, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో, మీరు దేని గురించి చింతించటం మానివేయండి అంటాడు. ప్రార్థనలో మీరు ఉండండి. ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడమన్నాడు? దేవుని మీద ఆధారపడాలి. ప్రతి విషయం ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. కాబట్టి మీ హృదయంలోంచి ఏం పోవాలి? చింత అనేది పోవాలి. హల్లెలూయా. ఈ చింత ఎలా పోతుంది అంటే దేవుని యొక్క వాక్యమే ఔషధం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమే మందు. ఇంకా వేరే మందు ఏం లేదు, వేరే మెడిసిన్ లేదు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మానసిక రోగులకి ఉన్నటువంటి మందు ఏమిటి అంటే, ఔషధం ఏమిటి అంటే మంచి మాట. థెరపిస్ట్ ఏం చేస్తాడు? థెరపీ ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారు? మానసిక రోగులకి మంచి మాటలు చెప్తారు. ఎందుకంటే ఆ మాట ఏం చేస్తుంది? వాడి హృదయాన్ని మారుస్తుంది. నెగటివ్ ఆలోచన ఉన్నవాళ్ళు ఉంటారు. ఎప్పుడు ఏదో జరిగిపోతుంది నా జీవితంలో అని భయపడే వాళ్ళు ఉంటారు. ఏ పని చేయాలని అమ్మో ఏమవుతుందో అని భయపడే వాళ్ళు ఉంటారు. అయ్యో ఇది చేస్తే ఇలా అవుతుందో అని భయపడే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్.
ఒక సమానమైనటువంటి బలపరిచే మాట వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తిరిగి బలాన్ని వాళ్ళు పొందుకుంటారు. దేవుని యొక్క మాట ఏలియాని తిరిగి బలపరిచింది. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అటువంటి నిరాశ నీకు ఉంటే పౌలు ఫిలిప్పీ సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు. దేని గురించి మీరు చింతించవద్దండి, ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఏం చేయమన్నాడు, ప్రార్థనా విజ్ఞాపనం చేయండి. ప్రతి అంశం కూడా ఎవరి దగ్గర పెట్టమన్నాడు, దేవుని పాదాల దగ్గర పెట్టండి. అయితే ఎవరు మీకు వాక్యాన్ని పంపి బలపరిచేది అంటే దేవుడే. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా దేవుని యొక్క వాక్యము మన మనస్సును తిరిగి బలపరుస్తుంది. ఏం చేస్తుంది, మన మనస్సును తిరిగి బలపరుస్తుంది. నాలుగో విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నాలుగో విషయంగా దేవుని యొక్క వాక్యము పాపము అనే రోగమును స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. పాపము అనేది ఎలాంటిదట కదా, పాపం అనేది ఎలాంటిది, రోగమే. ఎవరు చెప్పారు? ఎక్కడుంది పాపం అనేది రోగం అని? చాలా సందర్భాల్లో ఉంది. అయితే పాపము అనేది రోగము, దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మరణము అని చెప్పి రోమాపత్రికలో ఒక మాట మనకు కనపడుతుంది. అయితే ఈ పాపము అనేది రోగం కాబట్టి ఈ పాపము అనేది మన హృదయంలో ఉంటే మనం శారీరకంగా బాగున్నా, మానసికంగా నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను అనుకున్నా కానీ ఆ పాపము మనకు బలహీనతని సృష్టిస్తుంది. హల్లెలూయా. కాబట్టి భయంకరమైన రోగం ఏదైనా ఉందా ఈ లోకంలో అంటే క్యాన్సర్ కాదు, కానీ భయంకరమైన రోగం ఏంటంటే పాపం. హల్లెలూయా. కాబట్టి పాపము అనేది ప్రమాదకరం. దేవుని నుండి ఈ పాపం అనేది ఏం చేస్తుందంటే మనల్ని దూరపరుస్తుంది. దేవునితో సంబంధం ఉండనివ్వదు. ఇది దేవునితో నిన్ను సహవాసం చేయనిది. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు అలవాటు చేసుకోండి. ఒక్కరోజు ప్రయత్నించి చూడండి. నా జీవితంలో ఈ పాపం ఉంది అంటే ఆ పాపాన్ని దూరం పెట్టి మీరు దేవునితో 2 రోజులు నడవండి. అప్పుడు మీ మానసిక స్థితి, మీ యొక్క ఆరోగ్యము, మీ యొక్క అలవాట్లు, మీ యొక్క ఆలోచన స్థితి చూసుకోండి ఎలా ఉంటుందో ఒకసారి గమనించుకున్నట్లయితే ఆ పాపములో ఉండి మీరు జీవించిన జీవితానికంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి జీవించిన జీవితం చాలా బాగుంటుంది. హల్లెలూయా. ఈ పాపం మన జీవితంలోంచి పోవాలి అంటే ఎవరు పోగొడతారు అంటే దేవుని యొక్క వాక్యము. రోమాపత్రికలో పౌలు అంటాడు 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, దేవుడు మన కొరకు అనుగ్రహించిన మహిమను మనం పొందలేకపోవటానికి కారణం మన పాపం. కాబట్టి ఈ పాపము అనే రోగాన్ని మనం పారద్రోలాలి. ఇది ఎలా పోతుంది అంటే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. దేవుని మాట ప్రతి పాపమును మన నుండి దూరపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ పాపమును విడిచిపెట్టాలి అంటే దేవుని యొక్క వాక్కు అనే ఔషధం మనకు తప్పనిసరిగా కావాలి. ప్రభు దగ్గరికి పక్షవాయువు గల వారిని ఒక ఆయన తీసుకొని వచ్చారు. ఈ సంఘటన మనకి 3 సువార్తల్లో కనిపిస్తుంది. ఏం చేశారు అంటే అక్కడ ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు గృహంలో ఉండి ఆయన సువార్త చెప్తూ ఉన్నారు, స్థలం లేదు. ఏం చేశారు అప్పుడు? పైకప్పు తీసి పైనుంచి ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారో ఆ స్థలంలోకి ఎవరిని దించారు? ఆ పక్షవాయువు గలవాడిని దించారు. దించిన తర్వాత ప్రభు వారి యొక్క విశ్వాసం చూసి అని వాక్యం ఉంటుంది. ఎవరి విశ్వాసం? ఎవరైతే దించారో పైనుంచి కిందకి వారి యొక్క విశ్వాసం చూసి ప్రభు అంటూ ఉన్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఇక నీవు నీ పరుపెత్తుకొని పరిగెత్తు, పొమ్మన్నారు. ఏం చేయమన్నారు? నీ పరుపెత్తుకొని నువ్వు పో అని ఎప్పుడైతే ఈ మాట చెప్పారో యేసుక్రీస్తు ప్రభులు వారు, చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉన్నారు పాపాలు క్షమించడానికి ఈయనకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని. కానీ అక్కడ సంఘటన గమనించండి. వాడు పాపంలో ఉండి ఆ పక్షవాయువుతో రోగంతో బాధపడుతూ ఉన్నాడు. దగ్గరికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు అంతకుముందు మాట్లాడినట్టుగా నీ పక్షవాయువు తొలగిపోవును గాక, నువ్వు స్వస్థత పొందుకొను గాక అని అనలేదు. ప్రభు అన్న మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ప్రభువుకు తెలుసు వీళ్ళలో ఏముంది? పాపం. ఆ పాపం ద్వారానే దేంతో బాధపడుతున్నాడు? పక్షవాయువుతో బాధపడుతున్నాడు. ఈ పక్షవాయువు తొలగాలంటే ముందుగా ఏం పోవాలి? వాళ్ళలోంచి పాపం పోవాలి. ప్రభు దగ్గరికి గుడ్డి వాళ్ళు వచ్చారు. వాళ్ళ కన్నుల మీద చేతులుంచి ఆయన ప్రార్థన చేశారు. కుంటివారు ఊచ చేయి వాడు వచ్చాడు, వాడు చెయ్యి ముట్టి ప్రార్థన చేశారు. ఆయన వాక్కును పంపి ప్రార్థన చేశారు. ఇలా ప్రతి సందర్భంలో కూడా ఆయన వాళ్ళకున్న రోగాన్ని బట్టి ప్రార్థన చేశారు.
కానీ ఈ సందర్భంలో ఈ పక్షవాయువు గలవంతే ఉన్నాడంటే నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. దేవుని యొక్క వాక్కు మన ప్రతి పాపమును కడుగుతుంది. హల్లెలూయా. మన యొక్క ప్రతి పాపమును దూరపరుస్తుంది. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ప్రభులు వారు, నీ పరుపెత్తుకొని పొమ్మనగానే వాక్యం ఉంటుంది. వాడు వెంటనే ఏం చేశాడు? వాడు పరుపు తీసుకున్నాడు, ఈ జనాన్ని దాటుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి పాపం కొట్టివేయబడింది దేని ద్వారా అంటే దేవుని యొక్క వాక్, దేవుని యొక్క మాట మన పాపమును తొలగిస్తూ ఉంది. 4వ విషయంగా దేవుని యొక్క వాక్కు మన ప్రతి పాపమును కూడా అది కడిగివేస్తుంది. దేవుని యొక్క వాక్కు నూతన సృష్టినిస్తుంది. దేవుని యొక్క వాక్కు మనకి శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్కు మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్కు మన ప్రతి పాపమును కూడా అది కడుగుతుంది. అదే వాక్కు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని కూడా స్వస్థపరచబోతూ ఉంది. హల్లెలూయా. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. యోహాను సువార్త 1:14 వెళ్ళేసరికి ఆ వాక్యం ఎలా వచ్చిందట ఈ లోకానికి? శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో సంచరించిన వాక్యం అంటుంది. కాబట్టి ఆ ప్రభువు, వాక్యమై ఉన్న ప్రభు మన మధ్యకి వచ్చారు. ఆ వాక్యమై ఉన్న ప్రభు మనతో ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ వాక్యమై ఉన్న ప్రభువు మనందరినీ ఆయన ముట్టి ఏం చేస్తారంటే స్వస్థతనిస్తారు. హల్లెలూయా. కాబట్టి స్వస్థత దేవుని యొక్క వాక్కు ద్వారా కలుగుతుంది. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక ఒక వాక్యం చదువుకుని ముగించుకుందాం. 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును. ప్రభు ఎలా ఉంటారట? నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాడు. కాబట్టి వాక్యము ఆది యందు ఉంది. ఆది కాండంలో మనం వాక్యాన్ని చూసాం. యోహాన్ గారు అదే మాట మరొకసారి అంటూ ఉన్నారు. ఈరోజు ఆది యందు వాక్యం ఉండి ఆ వాక్యమే ఆ రోజు అద్భుత కార్యాలు చేసింది. ఆ వాక్యమే ఈరోజు మన జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యము మన సమస్యకు పరిష్కారం, ఆ వాక్యము మన బలహీనతకు పరిష్కారం, ఆ వాక్యము మన బంధకాల నుంచి విడుదలకు పరిష్కారం, ఆ వాక్యము మన పాపములను కొట్టివేయడానికి పరిష్కారం, ఆ వాక్యమే మన జీవితాలను కడుతుంది, ఆ వాక్యమే మనల్ని తిరిగి నిలబెడుతుంది. హల్లెలూయా. 107వ కీర్తన మాట ఇంకొకసారి చదువుకొని మనం ముగించుకుందాం. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఏం చేశాడు దేవుడు? ఆయన యొక్క వాక్యాన్ని పంపి వారిని బాగు చేశాడట. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును నువ్వు అంగీకరించినట్లయితే, ప్రభువును నువ్వు ఒప్పుకున్నట్లయితే, ప్రభువును నువ్వు పరిపూర్ణంగా విశ్వసించినట్లయితే, ఆయన వాక్కు మీద పరిపూర్ణమైన నమ్మకం నీకు ఉన్నట్లయితే దేవుడు అద్భుత కార్యాలు నీ మధ్యలో కూడా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా.